అందరికీ జై శ్రీ గణేష్. జస్ట్ ఫైనల్ అయితే నేను ఖైరతాబాద్ బడా గణేష్ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో జూలై 31 ఆఫ్టర్నూన్ అప్డేట్ అనమాట. ఇంకా మన ఫెస్టివల్ వచ్చేసి 27 డేస్ అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే, సో మనకు ఖైరతాబాద్ బడా గణేష్ బిల్డింగ్ పక్కన టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ అయితే మనకు కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అండ్ వెల్డింగ్ టీమ్ అన్న వాళ్ళు వచ్చేసి పైన మనకు బడా గణేష్కి చేతులు ఉంటాయి కదా, అరచేతులు, అక్కడైతే వర్క్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా తమిళనాడు నుంచి, చెన్నై నుంచి వచ్చిన మన మూర్తి టీం అన్న వాళ్ళు వచ్చేసి పైన ఫస్ట్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది. అది కూడా చెస్ట్ భాగం దగ్గర అండ్ చేతులకు వర్క్ అయితే మట్టి వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా బొజ్జ వర్క్ కంప్లీట్ కాలేదు. సో దగ్గరికి వెళ్ళి అవసరమైతే మీకు పైకి కూడా వెళ్తా, రాజ్ కుమార్ అన్నని కూడా అడుగుతా, అండ్ పైకి వెళ్ళి కంప్లీట్గా చూపిస్తా. ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఏమంటావు చిన్న బాయ్? మనకి ఖైరతాబాద్ దగ్గర క్రేజీ అప్డేట్ ఉందన్నమాట. మన మహేష్ అన్న అయితే మనకి రెగ్యులర్ అప్డేట్ అయితే ఇస్తాడు అనమాట, ఎర్లీ మార్నింగ్ వచ్చేసి. సో సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ కొట్టండి, లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి గాయస్. కొంచెం ఎవరు మిస్ కాకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అన్న అయితే మనకి రెగ్యులర్ అప్డేట్ ఇస్తాడు అనమాట. చలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇది మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర లాంగ్ వ్యూ అనమాట. సో చూసుకోవచ్చు స్వామివారి ఈ లాంగ్ వ్యూలో ఎంతవరకు వర్క్ అనేది జరుగుతుందని. సో చూసుకోవచ్చు ప్రజెంట్గా అయితే మనకు కవర్ కూడా సైడ్కి అయితే అన్న వాళ్ళు అయితే తీసేసుకున్నారు గాయస్. ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు మీరు, క్లియర్గా అయితే మనకు గణేశుడు అయితే కనిపిస్తున్నాడు. అది కూడా మనకు ఫేస్ కొంచెం సైడ్కు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఆ ఫేస్ ఉందో ఆ ఫేస్ అయితే కనిపించదు. సో ఈ లాంగ్ వ్యూలో చూసుకోవచ్చు మీరు స్వామివారి పంచ అండ్ స్వామివారి బెల్ట్ అండ్ బొజ్జ భాగం, మరి చెస్ట్ భాగం కొంచెం కింది భాగంలో మనకు మట్టి అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. సో చూసుకోవచ్చు పైన ఐస్ చేసినప్పుడు కూడా సగం కనిపిస్తున్నాయి. సో కవర్ అనేది మొత్తం రిమూవ్ చేయలేదు, కొంచెం ముందు అయితే ఉందన్నమాట. ఫైనల్గా అయితే ఒక 80% అయితే గణేశుడు కనిపిస్తున్నాడు. సో చూసుకోవచ్చు ఈ లాంగ్ వ్యూలో. సో ఒకసారి జూమ్ చేస్తే చూడండి. సో ప్రజెంట్గా వచ్చేసి మన వెల్డింగ్ టీమ్ మన వాళ్ళు స్వామివారి అరిచేతి భాగాలు ఉంటాయి కదా, ఆ చేతుల దగ్గర మనకు అయితే రైట్ సైడ్లో సో అక్కడ ఒక అన్న వెల్డింగ్ చేసుకుంటున్నారు చూడండి. అండ్ అదే మనకు చెన్నై నుంచి వచ్చిన మూర్తి టీం అన్న వాళ్ళు వచ్చేసి పైన అయితే మనకు ఆ చెస్ట్ భాగం దగ్గర మనకు ఫస్ట్ లేయర్ వర్క్ అయితే జరుగుతుంది, మట్టి అయితే పెడుతున్నారు అనమాట. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే కింది వరకు మనకు సో ఇక్కడ మనకు షెడ్ ఉంటుంది ఒకటి, టెంపుల్ షెడ్ అనమాట. అది వచ్చేసి మన కార్పెంటర్ అన్న వాళ్ళు అయితే షెడ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే మాట్లాడుస్తా. సో లేట్ చేయకుండా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గాయస్. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చలో లేట్ చేయకుండా దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఎవరైనా మనకు పోస్టర్ చూడకపోతే పోస్టర్ చూడండి. ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు. అలాగే 71 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 69 ఫీట్ల మట్టి గణేష్ ఖైరతాబాద్ బడా గణేష్ అనమాట. ఇది డొనేషన్ కౌంటర్. అండ్ మీరు ఎవరైనా స్వామివారికి భక్తి రూపంలో విరాళ రూపంలో అయితే వేయచ్చు అనమాట. సో ఇక్కడ ప్రజెంట్గా మనకు రాజ్ కుమార్ అని అయితే ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాడు. సో మనకు స్వామివారి మెయిన్గా ఖైరతాబాద్ బడా గణేష్ పాదాలు చూసుకోవచ్చు ఇక్కడ. సో చాలామంది మొక్కిపోతుంటారు, కొన్ని లక్షల మంది పాదాలని. సో ఇక్కడ మనకు కొంచెం పగులు ఇచ్చినట్టు సెకండ్ లేయర్లో చూడండి, పగులు ఇచ్చినట్టు పూజ స్వామి దగ్గర అలా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది మన స్వామివారి పంచభాగం అనమాట. ఆయన ముందరికి వెళ్ళి ఒక్కొక్కటి కంప్లీట్గా అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి మన కవర్ అయితే కప్పుకొని ఉంది అనమాట. మనకు లెఫ్ట్ సైడ్లో గజ్జలమ్మ దేవి వస్తుంది. అండ్ అదేవిధంగా మన షెడ్ అయితే వర్క్ జరుగుతుంది కదా, ఇది ఇంకా షెడ్ వర్క్ అయితే నడుస్తూనే ఉంది. అన్న వాళ్ళు అయితే కాలాలు తీసుకున్నారు. సో ప్రజెంట్గా ఇక్కడ ఉన్నారు చూడండి. సో ఇక్కడ పోల్స్ చూడండి, వెల్డింగ్ రాడ్లు పోల్స్. సో బాయ్ ఎక్కడెక్కడ వరకు అవుతుంది వర్క్ మనది ఇక్కడ వచ్చేసి షెడ్లో వచ్చేసి మనకు పర్మనెంట్ షెడ్ అయితే వేస్తున్నారు మనకు కార్పెంటర్ అన్న వాళ్ళు వచ్చేసి. సో పోల్స్ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి, ప్లస్ అక్కడ 4 ఉన్నాయి. మొత్తం మనకి ఈ విధంగా అయితే సిమెంట్ తోటి అయితే వేసేసుకున్నారు. ఇది మనకు స్వామివారి బిల్డింగ్ పక్కనే ఉన్న టెంపుల్ భాగం అనమాట. ఈ టెంపుల్లోనే మనకు స్వామివారికి పూలు కావచ్చు అండ్ అన్ని వర్క్ అయితే కొన్ని వర్క్లు అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరనే చేసుకుంటారు. పర్మనెంట్ షెడ్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది, రేపు ఎల్లుండి స్టార్ట్ అయితే వర్క్. సో అదేవిధంగా చూసుకోవచ్చు మనకు బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే గ్లోబ్ ఉందో గ్లోబ్కి అయితే ఇంకా మట్టి అనేది పెట్టలేరు, ఫస్ట్ లేయర్ వర్క్ ఇంకా కాలేదు. పైన అయితే ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఉండీలు అయితే పెట్టేశారు చూడండి. ఇక్కడ ఉండీలు రెడీ చేసుకొని మన వెల్డింగ్ టీమ్ వాళ్ళు వచ్చేసి. సో ఇది మనకి ఇక్కడ మొత్తం షెడ్కి సంబంధించిన కమ్మన్ లాగా రాడ్లు మొత్తం ఇక్కడ పెట్టేసుకున్నారు చూడండి మన వెల్డింగ్ టీమ్ వాళ్ళు వచ్చేసి. సో ఇది మన అన్నవాళ్ళు, మన సెక్యూరిటీ అన్న వాళ్ళు అనమాట. ప్రజెంట్ ఇక్కడ అన్ని దగ్గర ఉండి చూసేసుకుంటారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అండ్ ఎవరికి ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్నవాళ్ళే నిరంతరం కష్టపడుతూనే ఉంటారనమాట. సో మొత్తానికి అయితే ఇప్పుడు అయితే బడా గణేష్ని చూపిస్తా పైకి వెళ్ళి. సో ఎవరు మిస్ కాకుండా చూడండి. సో పైన మనకు మధ్య వరకు ఎంత వరకు అయింది అనేది పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే చూపిస్తా గైస్. సో మళ్ళీ నేను అన్న వాళ్ళని అడిగి అయితే పర్మిషన్ తీసుకొని అయితే పైన చూపించడానికి అయితే పోతున్నా మీకు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మనకు మధ్య వరకు ఎంతవరకు అనేది అయింది అనేది సో కంప్లీట్గా చూపిస్తా. మెట్లు ఎక్కే వరకే మనకు బాగా అలసడని వచ్చేస్తుంది. చాలా హైట్ అయితే ఉందన్నమాట.
సో పైన అయితే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. మనకు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర మట్టి వర్క్ అనేది ఈ విధంగా అయితే జరుగుతుంది చూడండి. సో అన్న వాళ్ళు ఇది మనకు ఫస్ట్ లేయర్ అనమాట, ఫస్ట్ గణేష్కి. అండ్ ఇక్కడ సెకండ్ లేయర్కి చూడండి మనకు వరి పొట్టు అండ్ మనకు మట్టి. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళు మిశ్రాలు మొత్తం అయితే కలిపారు, మట్టి మిక్సింగ్. సో మొత్తం దీనిలో వరి పొట్టు మొత్తం అన్ని మిక్సింగ్ కలిపి ఈ విధంగా అయితే అన్న వాళ్ళు రెడీ చేసుకున్నారు చూడండి. సో మన మూర్తి కళాకారు అన్న వాళ్ళు మూర్తి టీం అన్నమాట, తమిళనాడు నుంచి వచ్చిన చెన్నై టీం అన్న వాళ్ళు అనమాట వీళ్ళు. సో చూసుకోవచ్చు ఎంతవరకు వర్క్ చేశారు అనేది చూసుకోవచ్చు. మనకు ఇది మనకు హైదరాబాద్ లెఫ్ట్ సైడ్ ఉన్న గణేశుడు అనమాట, మూర్తి కళాకారులు గణేశులు. సో చూసుకోవచ్చు క్లియర్గా పైకి అయితే రావడం జరిగింది. పైకి అయితే వచ్చి మీకు చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న తొండ భాగం అనమాట ఇది. సో లెఫ్ట్ సైడ్ భాగం అనమాట ఇది. సో చూసుకోవచ్చు ఏ విధంగా అనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది చూడండి. ఇది బ్యాక్ సైడ్ ప్రజెంట్గా వచ్చేసి మనకు ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉందో రైట్ సైడ్లో అక్కడ మనకు అన్న వాళ్ళు అయితే తొండానికి అయితే వర్క్ జరుగుతుంది చూడండి. మనకు ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెడుతున్నారు ఇప్పుడు ప్రజెంట్గా. సో దీని లోపల చూడండి అన్న వాళ్ళు అయితే ఒకరు దిగిపోయి లోపల మన సుధీల్ కోనలతోటి ఆ సుధీల్ కోన దారిని తీసుకొని దబ్బడంతో అయితే లోపల కుట్టి ఈ విధంగా కుచ్చి చేస్తున్నారు చూడండి. మట్టిని ఫస్ట్ లేయర్ అయితే కడుతున్నారు అన్న. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను పైకి అయితే వచ్చేసిన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర మెయిన్గా మనకు ఏదైతే ఫేస్ భాగాలు ఉన్నాయో 3 తలల భాగాలు అక్కడికైతే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మనకు మట్టి వర్క్ అయితే జరుగుతుంది, ఫస్ట్ లేయర్ వరకు. సో అన్న వాళ్ళు ఈ విధంగా ఫస్ట్ లేయర్ మట్టి పెట్టేసి అండ్ ఏదైతే సుధీల్ కోనలు దారాలు ఉంటాయి కదా అండ్ దబ్బడంతో అయితే లోపలికి పెట్టి కుచ్చి అయితే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్గా ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్న ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న మనకు తలభాగం అనమాట. లెఫ్ట్ సైడ్ ఏదైతే తలభాగం ఉందో ఆ తలభాగానికి మొత్తం ట్రంక్ చూసుకోవచ్చు. ఇది మెయిన్గా ట్రంక్ అనమాట. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా రైట్ సైడ్లో అయితే వర్క్ జరుగుతుంది అనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పైకి అయితే వచ్చేసిన పైన మెయిన్ ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది. పైన హైదరాబాద్ బడా గణేష్ దగ్గర మనకి ఫేస్ భాగం అయితే చూపిస్తున్నా, ఎవ్వరు మిస్ లేకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకు బ్యాక్ కెమెరా పెట్టేసి ప్రతిదీ డీటెయిల్గా అయితే చూపిస్తా. సో లేట్ చేయకుండా బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. సో ప్రజెంట్గా చూసుకోవచ్చు మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న తల అనమాట. తల భాగానికి సంబంధించిన ట్రంక్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నీట్గా. సో చాలా అంటే చాలా అట్రాక్షన్గా బ్యూటిఫుల్గా అయితే ఈసారి స్పెషల్ అట్రాక్షన్ మనకు ఈ తొండం భాగాలు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు ఫస్ట్ లేయర్ మట్టిక అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి మనకు అన్న వాళ్ళు వచ్చేసి ఇది మిడిల్ అయితే పెడుతున్నారు. సో ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తా. వ్యూ పాయింట్ చూసుకోవచ్చు కింద ఎంత హైట్లో ఉన్నానో నేను. మొత్తానికి మన బడా గణేష్ ఫేస్ దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు. సో మెయిన్ బడా గణేష్ తల దగ్గర అయితే ఉన్నా చూడండి. సో స్వామివారి కళ్ళు ఇక్కడ లెఫ్ట్ రైట్ కళ్ళు అండ్ స్వామివారి దంత భాగం మరియు తొండ భాగం చూడండి. తొండ భాగం చూపిస్తా కింది వరకు. సో తొండ భాగం చూడండి ఈడ వరకు అయితే మనకు మట్టి అయితే పెట్టేసారు మనకు మూర్తి కళాకారు టీం వాళ్ళు వచ్చేసి. సో ఇక్కడ తొండ భాగం చూడండి ఎట్లా తిరిగింది. సగం వరకు అయితే మనకు మట్టి అయితే ఫస్ట్ లేయర్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా చెస్ట్ భాగానికి అయితే ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెడుతున్నారు. సుధీర్ కోనల దారాలతో తీసుకొని అయితే అన్న వాళ్ళు అయితే ఈ విధంగా పెడుతున్నారు చూడండి ఇక్కడ. సో ఈ విధంగా సంచిలో మనకు సుధీర్ కోనల దారాలు వేసుకొని ఒక దబ్బడంతో అయితే గుట్టి వరకు అయితే ఇస్తారు. సో స్వామివారి చెవి చూసుకోవచ్చు అండ్ స్వామివారి ఫేస్ చూడండి, స్వామివారి నృత్య భాగం కిరీటం. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రెడీ అయిపోయింది అనమాట. నాకు చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉన్నాను అనమాట. ఎక్సైటెడ్ ఫీల్ అయిపోతున్నా. సో ఎందుకంటే సో ఫైనల్గా అయితే 5కి అయితే వచ్చేసినా మనకు మట్టి పెట్టి ఇది ఫస్ట్ లేయర్ మట్టి పెట్టినప్పుడు. సో ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు గైస్. చాలా అంటే చాలా ఆనందం పడుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం పైకి అయితే వచ్చేసిన నేను. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. ఇంతకుముందు ఇది సెకండ్ టైం పైకి వచ్చిన. ఇంతకుముందు మనకు జాలి 5 స్టేషన్లు పెట్టినప్పుడు వచ్చిండే. ఇప్పుడు ఫైనల్గా అయితే మనకు మట్టి వర్క్ జరుగుతుందిగా. ఇక్కడ చూడండి ఏదైతే రైట్ సైడ్ ఉందో ట్రంక్ భాగానికి సంబంధించిన మట్టి అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ప్రజెంట్గా అన్న వాళ్ళు కింద చెస్ట్ భాగం దగ్గర పెడుతున్నారు. స్వామివారికి చేతుల భాగాలు ఉంటాయి కదా అక్కడైతే ఇక్కడ చూడండి స్వామివారికి చేతుల దగ్గర అన్న వాళ్ళు అయితే జాలి వర్క్ అండ్ గడ్డి పెట్టేసుకొని సుధీల్ కోనలతోటి వేల భాగాలు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయి. వేల భాగాలు ఇక్కడ అక్కడ చూడండి. ఇది స్వామివారి మెయిన్ హెడ్ భాగం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో నా వెనకాల హైదరాబాద్ బడా గణేష్ని ముఖ భాగం చూడండి. సో స్వామివారి ఫేస్ ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసిన. చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ నా సబ్స్క్రైబర్స్కి ఆ హైదరాబాద్ బడా గణేష్ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా.
మీరు ఈ ఖైరతాబాద్ బడ గణేశుడి దగ్గరికి వచ్చి ఒక టెంకాయ కొట్టి మొక్కుకున్నారనుకో, ఖచ్చితంగా అనుకున్నది మాత్రం ఖైరతాబాద్ బడ గణేశుడు ఆశీర్వదిస్తాడు. సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారన్నమాట. సో చూసుకోవచ్చు ఇది. సో ఇది పైన ఖైరతాబాద్ బడ గణేశుని ఫేస్ భాగం అనమాట. చూసుకోవచ్చు. మెయిన్గా అయితే స్వామివారి తొండం భాగం దగ్గర ఉన్న మెయిన్ ఫేస్ మధ్యలో ఫేస్ వరకు దగ్గరికి అయితే వచ్చేసిన. సో చూసుకోవచ్చు స్వామివారి నుదుటి భాగం కిరీటం అండ్ స్వామివారికి కళ్ళు, సో రైట్ లెఫ్ట్ కళ్ళు భాగాలు అండ్ దంత భాగం అండ్ ట్రంక్ చూడండి. సో కింది వరకు మట్టి వరకు అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా అన్న వాళ్ళు వచ్చేసి చెస్ట్ భాగం కంప్లీట్ చేసుకొని మనకు చేతుల దగ్గర అయితే వర్క్ అయితే చేస్తున్నారు. సో కింద మన చెన్నైటి మూర్తి కళాకారులు అన్న వాళ్ళు వచ్చేసి ప్రజెంట్గా ఇక్కడ అయితే చూడండి వర్క్ అయితే ఈ విధంగా జరుగుతుంది చూడండి పైన. సో మనకి ఇక్కడ ఆయుధాలు చేతులు చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా వర్క్ జరుగుతుందో చేతులు అనేది ఇక్కడ ప్రజెంట్. బడ గణేష్ దగ్గర వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మట్టి వర్క్ ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. మెయిన్ మన ఫేస్ భాగాన్ని కూడా మన ఖైరతాబాద్ బడ గణేష్ ఫేస్ దగ్గర కూడా మనకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ బ్యాగ్లో ఈ విధంగా ఇట్లా మట్టి తెచ్చేసుకొని అన్నవాళ్ళు సో ఇట్లా ఫస్ట్ లేయర్ అనేది వర్క్ అనేది ఫినిషింగ్ అయితే చేసేస్తున్నారు చూడండి. సో తర్వాత సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ ఫినిషింగ్ అవుతుంది. ఫైనల్గా ఫోర్త్ లేయర్ మనకు కంప్లీట్ అయిపోతుంది. ఫోర్త్ లేయర్లో మనకు తర్వాత అన్నవాళ్ళు పెయింటింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ప్రజెంట్ ఇది సో చూసుకోవచ్చు ఇంత హైట్లో అయితే ఉన్నాను అనమాట. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గైస్. పైన ఐసేషన్ ఆకులు కూడా చూసుకోవచ్చు మీరు. ఐసేషన్ ఆకులు కూడా కంప్లీట్గా అయిపోయింది అనమాట వర్క్ వచ్చేసి. ఐసేషన్ ఆకులు చూసుకోవచ్చు ఏ విధంగా అనిపిస్తుంది మీకు. సో చూసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు స్వామివారి చేతిలో లడ్డు అయితే పెడుతున్నారు చూడండి. మన బిల్డింగ్ నాగబాబా నరసింహ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇది లడ్డు భాగం కూడా పెట్టేసిండ్రు. సో దీనికి మళ్ళీ జాలి పెట్టేసుకొని సో అన్నవాళ్ళు మళ్ళీ ఫస్ట్ లేయర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. దీనికి కబుర్తారు జాలి పెడతారు. కబుర్తారు జాలి పెట్టేసిన మళ్ళీ లడ్డులాగా రెడీ చేస్తారు. సేమ్ యాసిడ్గా లడ్డు ఏ విధంగా ఉంటారో మనకు ఎల్లో కలర్లో ఆ విధంగా కబుర్తారు జాలి పెట్టేసి తర్వాత మట్టి పెట్టేసి దానికి పెయింటింగ్ వేసిస్తారు. ఇది మెయిన్ బడ గణేష్ చేతి భాగం అనమాట. చేతి భాగంలో మధ్యలో మనకు లడ్డు అయితే పెట్టేస్తున్నాం చూడండి ఇప్పుడు ప్రజెంట్గా. అండ్ అదేవిధంగా మనకు చేతిలో చూడండి ఇక్కడ మనకు ఆయుధాలు కూడా పెట్టేసిండ్రు ప్రతి చేతులకు మనకు. సో చూసుకోవచ్చు ఇక్కడ ఆయుధాలు అయితే పెట్టేసిండ్రు కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకు స్వామివారి చెస్ట్ భాగం అనమాట. సో స్వామివారి చెస్ట్ భాగం దగ్గర అన్న వాళ్ళు ఈ విధంగా అయితే వర్క్ ఇక్కడ వర్క్ అయితే చేసింది చూడండి. ఈ విధంగా దబ్బడంతో అయితే సుదిల్కొనతో కుట్టేసుకొని అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. ప్రజెంట్గా మనకు స్వామివారి చెస్ట్ భాగం దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో చూసుకోవచ్చు స్వామివారి చేతిలో ఆయుధాలు చూపిస్తా చూడండి. సో ఆయుధాలు స్వామివారి చేతిలో సో ఇక్కడ ఆయుధం ఉంది, ఇక్కడ ఆయుధం ఉంది. సో ఇక్కడ ఆయుధం మనకు కంప్లీట్గా ఇక్కడ మనకు గ్రంథం బుక్ పట్టుకున్నట్టయితే అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోయినాక అర్థం అయిపోతుంది. మనకు మట్టి పెట్టేసినాక ఇక్కడ ప్రజెంట్గా లడ్డు అయితే అన్నాలు పెట్టేస్తున్నారు చూడండి. అక్కడ సంబంధించి మనకు మట్టి కళాకారులు అయితే వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో అక్కడ కూడా చూపిస్తుంది క్లియర్గా. సో ఇక్కడ మనకు చేతులకైతే పెట్టేస్తుంది చూడండి. ఇక్కడ మనకు స్వామివారికి ఆశీర్వదించే చేయాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్గా మనకు అక్కడ ఆయుధాలు అయితే పెడుతున్నారు. సో ఇక్కడ మట్టి కళాకారులు అనేది సో చూసుకోవచ్చు మట్టి ఏ విధంగా పెడుతున్నారు, మనకు దెబ్బలు చూడండి ఏ విధంగా పెడుతున్నారు అనేది. ఫస్ట్ లేయర్ మట్టి అయితే పెడుతున్నారు చూడండి అన్నవాళ్ళు వచ్చేసి. సో ప్రతి దానిలో ఆయుధాలు అయితే ఇప్పుడు ప్రజెంట్గా మనకు అన్నవాళ్ళు అయితే పెడుతున్నారు. అండ్ అక్కడ వేలు పెడుతున్నారు చూడండి వేళ్ళ దగ్గర. సో ఇది మనకు ఆశీర్వదించే చేయి. దీని లోపల ఒక మనిషి అయితే దిగిపోయింది చూడండి. లోపలికి వెళ్ళి మనకు ఏదైతే ఫస్ట్ లేయర్ అన్నవాళ్ళు దెబ్బలతో కుచ్చుకుంటారో సో ఆ విధంగా మట్టి పెట్టేసి లోపల ఒక వ్యక్తి తీసేసుకొని బయట నుంచి అయితే ఒక అన్న కుట్టుకుంటూ అయితే వస్తున్నారు చూడండి ఈ విధంగా. సో ఇక్కడ ఒక అన్న కుచ్చుతున్నారు చూడండి. సో ఇట్లా కుచ్చితే లోపల ఒక అన్న తీసుకుంటాడు, కుచ్చి మళ్ళీ బయటకి అయితే ఇస్తాడు ఇట్లా. సో మట్టి అనేది కిందికి పడకుండా అన్న వాళ్ళు అయితే ఈ విధంగా సుధీల్ కోణంతో అయితే కుట్టేసుకుంటున్నారు ప్రజెంట్గా. సో చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా అన్న వాళ్ళైతే ఇక్కడ చేతులకైతే వేలు భాగాలు చూడండి మనకు సుధీల్ కోణాలతోటి గడ్డి పెట్టేసి అయితే ఇక్కడ పెడుతున్నారు చూడండి. ప్రజెంట్గా పైన ఒక చెయ్యికి అండ్ సెకండ్ కింద ఒక చెయ్యికి అయితే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా ఇంకో చెయ్యి రెండు చేతులు ఉన్నాయి. సో మనకు ఆశీర్వదించి చెయ్యి కూడా పెట్టేశారనమాట. మీరు చూపించాను కదా పైనుంచి. ఇప్పుడు ఇది మనకు ఇక్కడ సైడ్కున్న అప్డేట్. ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి స్వామివారికి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా చూడండి పైన చూడండి మనిషి లోపలికి దిగిపోయి వర్క్ చేసుకునే విధంగా అయితే అన్న వాళ్ళు అయితే మనకు పెట్టడం అయితే జరిగింది చూడండి. చూడండి మనకు సెకండ్ లేయర్ వర్క్ అయింది కాబట్టి ఇక్కడ మనకు పగల్లాగా అయితే వచ్చింది. కొంచెం ఆరిపోయింది కాబట్టి సో అక్కడక్కడ పగుళ్ళు అయితే వచ్చినాయి చూడండి. మళ్ళీ తర్వాత మనకు
థర్డ్ లేయర్లో అండ్ ఫినిషింగ్ మనకు ఫోర్త్ లేయర్, థర్డ్ లేయర్ ఫినిషింగ్లో మనకి ఇవన్నీ కనిపించవు. సో థర్డ్ లేయర్ అండ్ లాస్ట్ ఫోర్త్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకు తర్వాత నెక్స్ట్ పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట వర్క్ వచ్చేసి. సో మనకు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనమాట. ఏదైతే రైట్ సైడ్ ఉందో ఇక్కడ అమ్మవారు, ఇక్కడ పూరి జగన్నాథ స్వామి, అక్కడ శ్రీలక్ష్మి సమేత ఆంగ్రీవ స్వామి. స్వామివారి ధోతి వర్క్ చూసుకోవచ్చు. ఇంకా వర్క్ ఏం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా వచ్చి పైన అయితే వర్క్ జరుగుతుంది అనమాట. సో చూపించాను కదా కంప్లీట్గా పైకి వెళ్ళి. సో ఇప్పుడు మనకు గ్లోబ్ వర్క్ కూడా ఇంకా అట్లనే ఉంది. గ్లోబ్ ఓన్లీ వెల్డింగ్ చేసుకున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనకు మట్టి అయితే ఇంకా పెట్టలేదు, ఫస్ట్ లేయర్ ఇంకా పెట్టలేదు అనమాట. ప్రజెంట్గా మన తమిళనాడు నుంచి వచ్చిన చెన్నై టీం, మనకు మూర్తి వాళ్ళ టీం అయితే పైన అయితే మనకు ఫస్ట్ లేయర్ వర్క్ జరుగుతుంది. సో అక్కడ వేసుకున్న తర్వాత స్వామివారికి బొజ్జ కొంచెం మిగిలిందనమాట. ఆ బొజ్జ అంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మనకి ఇక్కడ గ్లోబ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారంట. సో ప్రజెంట్ ఇది మన స్వామివారి దగ్గర ఉన్న అప్డేట్. అదేవిధంగా మనకి ఏంటంటే స్వామివారికి అయితే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే మనకు ఈ విగ్రహమూర్తులు అనేది స్టార్ట్ చేస్తారంట. సో ఇప్పుడు ప్రజెంట్ కైతవ బడా గణేష్కి వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది మన స్వామివారి దగ్గర ఉన్న అప్డేటు. ఎవ్వరు మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూసిన అనుకుంటున్నా. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. మళ్ళీ పెడతాం, ముందరికి వస్తాం.